behavior. Water attains maximum density at 4 degrees centigrade. ఓకేనమ్మా. అంటే పాయింట్కి అర్థం ఏంటంటే నార్మల్ గా లిక్విడ్స్ కాంట్రాక్ట్ అంటే అవి చాలా కూల్గా ఉంటాయి. అవి కూల్గా ఉన్నప్పుడు అది చాలా డెన్స్ గా ఉంటాయి. ఓకేనమ్మా. వాటర్ అనేది కూల్గా ఉన్నప్పుడు డెన్స్ గా ఉంటది. అప్పుడు వాటర్ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. దాన్నే అనామలస్ బిహేవియర్ అని అంటారు. ఎగ్జాంపుల్, అసలు జనరల్ గా వాటర్ అనేది 0 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 4 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఈ ప్రాంతంలోనే వాటర్ కాంట్రాక్ట్ అవుతుంది. అంటే డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏమొచ్చి డెన్సిటీ అనేది దృఢం అనేది ఇంక్రీజ్ అవుతుంది. 4 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మాక్సిమం డెన్సిటీ ఉంటది. ఓకేనమ్మా. బిలో 4 డిగ్రీస్ బిలోలోని ఏమవుతుంది, వాటర్ అనేది ఎక్స్పాన్స్ అవుతుంది, డెన్సిటీ అనేది డిక్రీజ్ అయిపోద్ది. అర్థమవుతుందా? అంటే 4 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మాత్రమే ఈ యొక్క డెన్సిటీ అనేది బలంగా మాక్సిమం ఉంటది. 4 డిగ్రీ సెంటిగ్రేడ్ లోపల వాటర్ ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్కువ అయిపోద్ది. అప్పుడు డెన్సిటీ అనేది డిక్రీజ్ అయిపోద్ది. సార్ వాటర్ ఐస్ అనేది వాటర్ మీద ఫ్లోట్ అవ్వగలదు ఐస్. ఎందుకంటే అది లెస్ డెన్స్. అంటే మళ్ళీ చెప్తాను చూడమ్మా. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు నీరు అనేది కుదుస్తాయి. అప్పుడు డెన్సిటీ పెరుగుతుంది. 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఈ డెన్సిటీ మాక్సిమం ఉంటది. 4 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ అయితే నీరు అనేది విస్తరిస్తుంది, ఎక్స్పాండ్ అవుతుంది, అప్పుడు డెన్సిటీ తగ్గిపోద్ది. కాబట్టి నీరు 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఎక్కువ డెన్సిటీ కలిగి ఉంటది. అదే పాయింట్కి అర్థం. క్లియర్? నెక్స్ట్, when temperature increases from 0 degree centigrade to 4 degree centigrade, water contracts instead of expansion. ఓకేనమ్మా. దిస్ ఈస్ అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్. అంటే పాయింట్కి అర్థం ఏంటంటే, దీనికి అర్థం ఏంటంటే అమ్మా, సాధారణంగా ఉష్ణోగ్రత పెరిగితే ఈ యొక్క లిక్విడ్స్ విస్తరిస్తాయి అన్నమాట, ద్రవాలు విస్తరిస్తాయి, ఎక్స్పాండ్ అనేది అవుతాయి. కానీ నీరు 0 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 4 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య వేరుగా ప్రవహిస్తుంది. ఓకేనమ్మా. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు నీరు కాంట్రాక్ట్ అవుతాయి, కుదుస్తుంది. అంటే దాని పరిమాణం అనేది తగ్గిపోతుంది, డెన్సిటీ అనేది పెరుగుతుంది. ఓకేనమ్మా. ఈ అసాధారణ ప్రవర్తన అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అని అంటారు. అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు నీరు అనేది కుదిస్తే ఎక్స్పెండ్ అనేది అవ్వదు, కాంట్రాక్ట్ మాత్రమే అవుతుంది. నార్మల్ ఎందుకు సింపుల్ చెప్పాలంటే, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే లిక్విడ్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి, ఎక్స్పెండ్ అయిపోతాయి. కానీ వాటర్ మాత్రం డిఫరెంట్ గా ఉంటది. దీని మధ్యన 0 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 4 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్యలో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 4 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్యన వాటర్ అనేది ష్రింక్ అవుతుంది. దాన్ని కాంట్రాక్ట్స్ అంటారు. కాంట్రాక్ట్ అంటే ఏంటి? ష్రింక్ అవడం. ఎక్స్పాండ్ అవ్వకుండా ష్రింక్ అవుతుంది. ఎక్కడ? 0 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 4 డిగ్రీ సెంటిగ్రేడ్. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు 0 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 4 డిగ్రీ సెంటిగ్రేడ్ లో వాటర్ అనేది ఏమవుతుంది? కాంట్రాక్ట్, ష్రింక్ అవుతుంది, పెరగడం బదులు, ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్పెన్షన్. ఓకేనమ్మా. దట్ మీన్స్ వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, అప్పుడు డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని ఏమంటారు? ఈ యొక్క అన్యూజువల్ బిహేవియర్ నే అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అని అంటారు. డ్యూరింగ్ వింటర్, when temperature of the atmosphere falls below 0 degree centigrade, the surface of lakes gradually freeze to ice. అంటే పాయింట్ అర్థం ఏంటంటే, అంటే సింపుల్ గా చలికాలంలో ఈ యొక్క గాలి ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ అవుతుంది. అలాంటప్పుడు లేక్స్ లో, రివర్స్ లో నీటి పైభాగం ముందుగా చల్లబడుతుంది. అది 0 డిగ్రీ సెంటిగ్రేడ్ చేరితే మంచుగా మారుతుంది. ఓకేనమ్మా. మంచు పై భాగంలోనే మొదటగా ఏర్పడుతుంది. ఎందుకంటే మంచు నీటి కంటే తేలిగ్గా ఉంటుంది కాబట్టి పైకి తేలుతుంది. ఓకే. చల్లని గాలి పై నీరుని గడ్డ కడుతుంది, పై భాగంలో మంచు అనమాట. ఓకే. ఈజీ ట్రిక్ అంటే టాప్ ఫ్రీజెస్ ఫస్ట్ అయిపోద్ది అనమాట వింటర్ టైంలో. సింపుల్. వింటర్ టైంలో ఎయిర్ అనేది చాలా కోల్డ్ గా ఉంటది, బిలో 0 డిగ్రీ సెంటిగ్రేడ్. అప్పుడు టాప్ లేయర్, ఒక టాప్ లేయర్ ఫస్ట్ కూల్ అయిపోద్ది.
అది 0 డిగ్రీ సెంటిగ్రేడ్ రీచ్ అయినప్పుడు అది ఐస్ గా మారిపోద్ది. సో ఐస్ ఫార్మ్స్ ఆన్ ది సర్ఫేస్ ఫస్ట్, నాట్ అట్ ది బాటమ్ అన్నమాట. ఓకేనమ్మా. ఎందుకంటే ఐస్ అనేది వాటర్ కంటే లైటర్ గా ఉంటది కాబట్టి ఫ్లోట్ అవుతుంది టాప్ లో. సో కోల్డ్ ఎయిర్ వల్ల టాప్ వాటర్ ఫ్రీజ్ అవుతుంది, అప్పుడు ఐస్ ఫార్మ్స్ ఆన్ సర్ఫేస్ అన్నమాట. అది. బట్ ఐస్ ఈస్ ఎ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. ఐస్ అనేది హీట్ కి ఒక బ్యాడ్ కండక్టర్ అన్నమాట. ఐస్ ఈస్ ద బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. అంటే మంచు వేడి బాగా పంపదు. బ్యాడ్ అంటే అది చలి లోపలికి సులభంగా వెళ్ళదు, పైభాగం మంచుగా మారుతుంది. ఆ మంచు పొర చలిని లోపలికి వెళ్ళనివ్వదు. ఐస్ అనేది ఏంటి? బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. అంటే హీట్ అనేది పాస్ అవ్వదు ఈజీగా ఐస్ లోకి. ఓకేనమ్మా. ఐస్ ద్వారా, ఓకేనమ్మా, హీట్ కెనాట్ పాస్ ఈజీలీ. ఐస్ ద్వారా హీట్ అనేది ఈజీగా పాస్ అవ్వదు. ఓకేనమ్మా. అంటే చలి లోపలికి సులభంగా వెళ్ళదు. క్లియర్? ఎందుకంటే పైభాగం మంచుగా మారుతుంది. ఏం జరుగుతుందంటే పైభాగం మంచుగా మారుతుంది. ఆ మంచు పొర చలిని లోపలికి వెళ్ళనివ్వదు, కింద నీరు ద్రవంగానే ఉంటుంది. అందువల్ల ఈ యొక్క లేక్స్ పూర్తిగా గడ్డ కట్టదు. సో చేపలు లోపల బ్రతుకుతాయి. ఓకేనమ్మా. సో అది. సో ఐస్ వల్ల హీట్ అనేది బ్లాక్ అవుతుంది సింపుల్ గా. అందుకే ఐస్ ఈస్ ద బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. అండర్ ది ఫ్రోజన్ అప్పర్ లేయర్స్ ది వాటర్ రిమైన్స్ ఇన్ ఇట్స్ లిక్విడ్ ఫార్మ్ అండ్ డస్ నాట్ ఫ్రీజ్. థిక్ యానిమల్స్ ఆర్ సర్వైవ్డ్ ఇన్ ది వాటర్. క్లియర్? ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, నీటి పై పొర మంచుగా మారుతుంది అనమాట. ఓకేనమ్మా. కానీ ఈ యొక్క మంచు కింద నీరు ద్రవం రూపంలోనే ఉంటుంది, అందుకే మొత్తం సరస్సు పూర్తిగా గట్టకట్టదు. కింద చేపలు మరియు జల జంతువులు బ్రతుకుతాయి, అందుకే అవి చలికాలంలో ఈ యొక్క సర్వైవ్ అనేవి అవుతాయి. పైభాగం మంచు ఉంటది, క్రింద నీరు, అందుకే అక్వేటిక్ యానిమల్స్ అనేవి బ్రతుకుతాయి. ఐస్ అనేది టాప్ లో ఉంటది కాబట్టి కింద అక్వేటిక్ యానిమల్స్ ఏం కాదు, అవి హ్యాపీగా బతుకుతాయి. సో అదమ్మా, anomalous behavior of water. Hope you understand this answer. Thank you.